హలో ఫ్రెండ్స్, ఇవాళ మాట్లాడితేనే మీరు వింటారు, ఇంకెప్పుడు మాట్లాడినా వినరు, మీరు ఎప్పుడు మాట్లాడినా చూడరు. అందుకే ఇవాళ మాట్లాడేయాలి అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో మనసులో ఉన్నటువంటి అంతా కూడా మీ ముందు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. నేను ఇంతే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ ఏం చెప్తారంటే, మన ఇండస్ట్రీలో 5-6 హీరోలు ఉన్నారు, 10 మంది హీరోలు ఉన్నారు, కనీసం సంవత్సరానికి 10 సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఎందుకు రిలీజ్ అవ్వట్లా? హీరోలకి బద్ధకం అని చెప్పి ఆయన ఒక మాట అన్నమాట. నాకు కూడా అనిపించింది, మన ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 10 మంది కన్నా ఎక్కువ మంది హీరోలు ఉన్నారు, కానీ సంవత్సరానికి 10 సినిమాలు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? నిజంగానే అంటే ఇక బద్ధకం గిద్దకం అని చెప్పి పెద్ద మాటలు నేను మాట్లాడలే, కానీ ఎందుకు రావట్లేదు? కనీసం సంవత్సరానికి ఒక సినిమా వదిలినా కానీ గట్టిగా రావాలి కదరా అనేటటువంటి ఫీలింగ్ కలిగేదనమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడెప్పుడో టాలీవుడ్ నేలిండు, ఇప్పుడు కూడా ఏళ్ళడానికి సిద్ధమవుతుండు. ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోస్ కనీసం 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి ఒక సినిమా వదలడానికి అవసవకాలు పడుతుంటే ఆయన లైనప్ ఎలా ఉంది అనేటటువంటిది చూస్తేనే మామూలుగా అనిపించలేదు అనమాట. జస్ట్ గ్యాప్ ఇచ్చిండు. ఈ 2025 ఒకటే నేను మామూలుగా మంచి గ్యాప్ ఇచ్చా, ఇక 26 నుండి నేను దున్నేటటువంటి దున్నుడు మామూలుగా ఉండదని చెప్పి ఆయనకైతే మనకి హింట్ ఇచ్చేయడం జరిగింది. ఆయన చూసి చాలామంది నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రీ బాగుంటుంది, అండ్ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్మికులు బాగుంటారు, ప్రతి ఒక్కరు బాగుంటారు. సంవత్సరానికి ఒక 10 సినిమాలు వస్తాయి. అలా కాకుండా 3 సంవత్సరాలకు ఒక సినిమా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ 2025లో తోపు సినిమాలు ఏమి రిలీజ్ అయ్యాయి? పెద్ద హీరోలే. ప్రభాస్ సినిమా ఒకటన్నా రిలీజ్ అయిందా? అల్లు అర్జున్ సినిమా ఓకే, పుష్ప లాస్ట్ ఇయర్ వచ్చిందనమాట. అండ్ మన రామ్ చరణ్ ఒకటన్నా రిలీజ్ అయిందా? ఎన్టీఆర్ది ఓకే వచ్చేసింది, లైక్ ఈ వార్ వచ్చిందిలే, కానీ ఇంకా అది బాలీవుడ్ సినిమా అనమాట. దాంట్లో జస్ట్ అలా డైరెక్టర్ యొక్క దీనివల్ల త్వరగా అయిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారిది జస్ట్ ఒక సినిమా వచ్చింది, ఇంకా నానిది ఒక సినిమా రావడం జరిగింది. ఈ విధంగా ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు, వాళ్ళు ఎవరికి కూడా రాలేదనమాట. ఎందుకు రావట్లేదు అనేటటువంటి దానికి సమాధానం ఇస్తూ ఆయన ఒక లైనప్ ఒకే సంవత్సరంలో 3 సినిమాలతో సిద్ధమైపోయిండు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అవేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మెగా 158 బాబీ కొల్లి. బాబీ కొల్లి గురించి నేను మీకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నటువంటి మెగా ఫ్యాన్స్ని, వరుస ఫ్లాపులతో విసిగిపోతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి భయంకరమైనటువంటి కంబ్యాక్ తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ బాబీ కొల్లి. ఎన్టీఆర్తో వర్క్ చేసిండు, చిరంజీవి గారితో వర్క్ చేసిండు, బాలయ్య గారితో వర్క్ చేసిండు. ఇంకా ఆయన తీసినటువంటి డాకు మహారాజ్ గురించి నేను మీకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదనమాట. సంక్రాంతి బరిలో నిజంగా టాప్ 2గా నిలిచిందనమాట. గ్రాస్ను కూడా బాగానే వసూలు చేసింది. సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా మా బాలయ్యని సింహాలో చూపించావు, థ్యాంక్ యూ బాబీ అని చెప్పి కాప్స్ కొట్టా, విజిల్ చేసుకుంటా, కాలర్ పైకి ఎగరేసుకుంటా వచ్చారు అంటే అర్థం చేసుకోండి. సో బాబీ కొల్లి గారు మరియు మన మెగాస్టార్ చిరంజీవి గారు సెకండ్ సినిమా అయితే తీయబోతున్నారు. ఫస్ట్ సినిమా చూసుకున్నట్లయితే వాల్తే వీరయ్య, దాంట్లో రవితేజ గారు ఉంటారు, చిరంజీవి గారు ఉంటారు. ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ విజయం సాధించేసింది. ఆల్మోస్ట్ 200 కోట్లు 250 కోట్లు వసూలు చేసింది. మన చిరంజీవి గారికి 100 షేర్ ఇచ్చినటువంటి సినిమాని కూడా అదైతే చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ సెకండ్ సినిమా కన్ఫర్మ్ అవగానే నా ఆనందానికి అయితే అవుతుల్లో అనమాట. ఎందుకంటే బాబీ మామూలుగా చూపిడు, ఆయన చూపించేటటువంటి రిధం అది ఇది వేరే లెవెల్ ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టు ఇక తమన్ అందుకుండా అనుకో, ఇక ఎక్కడ సీట్లో ఎవడు కూర్చోడనేటటువంటిది వాస్తవం అనమాట. ఆ విధంగా డీల్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారనమాట. చిరంజీవి గారిది కాదు, గొడ్డలు అనమాట. మొత్తం బ్లడ్ ఉంది. ఇది ఒక్క పోస్టర్ చూస్తేనే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. నేనైతే ఇగ్గాలి వెయిట్ చేస్తున్నా, మరి ఎలా చూపిస్తారు మన చిరంజీవి గారిని. 1 సెకండ్ కలిశారు, వాల్తే వేరేతో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇచ్చారు. ఈ సినిమాతో కూడా ఇంకా బ్లాక్ బస్టర్ విజయం ఇవ్వాలి బాబీ అని చెప్పి అందరూ ప్రార్థన చేయడం అయితే మనం చూడవచ్చు అనమాట. నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ మెగా 158 పోస్టర్ ఏదైతే ఉందో మెగాస్టార్ అభిమానులందరికీ కూడా పండగ చేసుకునేటటువంటి ఒక గొప్ప మూమెంట్, గొప్ప అచీవ్మెంట్గా చెప్తాను అనమాట. ఆ తర్వాత మన వరప్రసాద్ తెలుసు కదా, మన శివశంకర వరప్రసాద్. ఆల్రెడీ దీని గురించి మార్నింగే మనం మాట్లాడుకున్నాం. అనిల్ రాయపూడి 0 ఫ్లాప్ అనమాట. ఏ సినిమా తీసినా కానీ హిట్టే, 100% స్ట్రైక్ రేట్తో సినిమాని డెలివరీ చేస్తారు. ఒకవేళ అనిల్ రాయపూడి సినిమా సంక్రాంతికి వస్తుంది అంటే మిగతా ప్రొడ్యూసర్లు, మిగతా హీరోలందరూ కూడా తట్టబుట్ట సర్దుకొని వేరే టైంలో ట్రై చేసుకోవడం బెటర్ అనేటటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే సంక్రాంతికి వస్తాను అనేటటువంటిది నార్మల్ సినిమాలాగా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 300-400 మధ్యలో అయితే గ్రాస్ని వసూలు చేసి చూపించింది. దిల్ రాజు గారే డైరెక్ట్గా వచ్చి చెప్పిండు, గేమ్ చేంజర్ వల్ల నేను లాస్ అయ్యా, ఒకవేళ సంక్రాంతికి వస్తాను ఈ రేంజ్లో వసూలు చేయకపోతే నేను ఎప్పుడో తట్టబుట్ట సర్దుకొని ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చి ఏదో ఒక వ్యాపారం చేసుకున్నానని చెప్పి ఆయనే డైరెక్ట్గా చెప్పిండు అనమాట. ఈ విధంగా ఆయన ఏ సినిమా తీసినా కానీ ఆయన కాపాడినటువంటి సినిమా, టాలీవుడ్లో నవ్వులు పూయించినటువంటి సినిమా. మీకు భారీ భారీ యాక్షన్ సీన్స్ కావాలి, భారీ భారీ విఎఫ్ఎక్స్ కావాలి, భారీ భారీ సీజే కావాలి, నాకు జస్ట్ ఒక కామెడీ చాలు, ఒక బులిరాజ్ చాలు, థియేటర్కి ఆడియన్స్ని ఎలా రప్పిస్తూ చూడు, నేను ఆడించేటటువంటి రఫ్ ఆట ఎలా ఉంటుంది అని చెప్పి అనిల్ రాయపూడి
చేస్తూనే ఉంటాడు అనమాట. అలాంటి ఆయన బాలయ్యతో తీసిండు, మహేష్ బాబుతో తీసిండు, ఎప్పుడెప్పుడు చిరంజీవి గారితో తీస్తారా అంటే ఆ కళ అయితే నిజమైంది. చిరంజీవి గారితో తీయటమే కాకుండా చిరంజీవి గారితో పాటు వెంకటేష్ గారిని కూడా ఇందులో అయితే పెట్టారంట. ఆయన కూడా కామెడీలో వచ్చి వెళ్ళిపోతారంట. ఆల్రెడీ మన చిరంజీవి గారు చెప్పినారనమాట, సీ ఆన్ సెట్స్ అని, సెట్స్లో మన ఇద్దరం కలుద్దాం అనేటటువంటి చెప్పడం కూడా నాకైతే వేరే లెవెల్ అనిపించింది. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారిని విక్టరీ వెంకటేష్ని ఒకే ఫ్రేమ్లో చూపించబోతుండే అనిల్ రావిపూడి. మరి ఈ పండగ అయితే 100% సినిమా రిలీజ్ అయింది. ఆల్రెడీ అనిల్ బలంగా అనుకుంటూ నేను రిలీజ్ చేస్తే సంక్రాంతికే రిలీజ్ చేయాలి అని. అదేవిధంగా ఈ ఏరే హీరోలు ఫాలో అయినా కాకపోయినా, ఏరే డైరెక్టర్లు ఫాలో అయినా కాకపోయినా సంవత్సరానికి ఒక సినిమా దింపుదాం అని చెప్పి ఆయన మాట ఇచ్చినట్టే పోయిన సంక్రాంతికి వస్తున్నంతో వచ్చిండు. ఈ సంక్రాంతికి ఈ విధంగా వరప్రసాద్ సినిమాతో వస్తున్నా అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఆల్రెడీ ఫస్ట్ లుక్ అయిన చిరంజీవి గారిని వింటేజ్ ఈజ్ బ్యాక్, ఇలా కదరా మేము బాస్ని చూడాలనుకుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం అయితే గమనార్హం అనమాట. దీనికోసం అందరూ కూడా బాగా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా బాగా వెయిట్ చేస్తున్నాను. మరి మీకు ఏ విధంగా అనిపించింది మ్యూజిక్? పాత ఘరానా మొగుడు గ్యాంగ్ లీడర్ లాంటి మ్యూజిక్ దాన్ని రీమేక్ చేసి మంచిగా వదిలేరనమాట. ఆ గుర్రం సీను అండ్ ఆ తార్ రాక్స్లోని దిగే సీన్ అయితే మర్చిపోలేకపోతే ఇంకా మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట. ఆ తర్వాత విశ్వంబర ఆల్రెడీ వశిష్ఠి ఇందాల ఏదో పేరు తప్పు చెప్పిన అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. వశిష్ఠ అని ఉంటా. సో వశిష్ఠి వాట్ నాట్ భయ్యా, మీకు కంటెంట్ అర్థమైతే చాలన్నమాట. హగ్ ఫ్లాప్ అన్నా, హ్యూజ్ ఫ్లాప్ అన్నా, అక్కడ హగ్గులు హ్యూజులు ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పాలనుకుంటుంది మీకు అర్థమైతే చాలు అనేటటువంటిది నా ఫీలింగ్. ఎవడో బఫుల్ కావాలనుకుంటా హగ్ ఫ్లాప్ అనేటటువంటి ఒక్క పదాన్ని పట్టుకొని 20 నిమిషాలు వీడియో చేశారు. నా కొడుకుల మీద స్ట్రైక్ చేయటం నాకు ఎంటిక, కానీ ఎందుకులే బతకని పోని నా కొడుకులని అని చెప్పి వదిలేసి అది అనమాట మా మెంటాలిటీ. ఎటు బాగుంది కంటెంట్ మాట్లాడతా, దాని గురించి తర్వాత మాట్లాడతా. చూడండి ఈ విధంగా విశ్వంబర ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు బేవచ్చమైనటువంటి ట్రోల్స్కి గురైందనమాట. ఇదే విఎఫ్ఎక్స్ అది ఇది అని చెప్పి ట్రోల్ చేసిన తర్వాత వశిష్ఠి దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇంకా గ్రాఫిక్స్ బెటర్గా ఇంప్రూవ్ చేయాలి, సీజే మారాలి, విఎఫ్ఎక్స్ వర్క్ మారాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా ప్రెస్టేజ్గా తను తీస్తున్న అనేటటువంటిది ఆల్రెడీ నిన్న రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో మనకైతే అర్థమైంది. గ్రాఫిక్స్ని చాలా చేంజ్ చేశారనమాట, వేరే లెవెల్ ఉండబోతుంది. చిరంజీవి గారు లుక్స్ కూడా అవసరం ఉన్నాయి. అంటే నాకైతే సూపర్గా అనిపించింది అనమాట, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది కాక వశిష్ఠి మన బింబిసారా సినిమాతో కళ్యాణ్ రామ్ గారికి మాస్ కంబ్యాక్ ఇచ్చిండు. ఈ విధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా గట్టి కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఈ విధంగా యంగ్ హీరోలు ఒక్క సినిమా తీయడానికి అడపా చచ్చిపోతుంటే, కానీ మన చిరంజీవి గారి మట్టికి ఒకేసారి 3 సినిమాలు దడా వదిలిపోతుండు. 2026లోనే విశ్వంబర రిలీజ్ అవుతుంది. మన ఈ సినిమా పేరు మాటికి మర్చిపోతున్నా, మన శివశంకర వరప్రసాద్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. శివశంకర వరప్రసాద్ 2-3 సార్లు అనుకుంటే గుర్తుంటుందండి. ఈ విధంగా ఒకే ఇయర్లో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 2027లో ఖచ్చితంగా బాబీది మన మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ అదే ఇయర్లో ఇంకో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నట్టు మన బాసు. మరి ఆ డైరెక్టర్ ఎవరు అనేటటువంటిది ఇంకా కన్ఫర్మ్ కాల. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిండు, ఇప్పుడు కొద్దిగా స్లో ఉండొచ్చు, మళ్ళీ ఏళ్ళడానికి సిద్ధమైండు. ఆయన ఏలి పడేసింది, ఇప్పుడు వీళ్ళందరూ ఏళ్తున్నారు అనేటటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ గ్రేస్తో ఈ తీస్తూ పోతే ఖచ్చితంగా 200 ఫిలిం ఎంతో దూరంలో లేదు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతూనే ఉందన్నమాట. దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మరి 3 సినిమాల్లో ఏది ఎక్కువ గ్రాస్ వసూలు చేయొచ్చు అంటారు? మీకు ఏ సినిమా మీద ఎక్కువ హైప్ ఉంది అనేటటువంటి చెప్పాలంటే నాకైతే ఈ అనిల్ మీదే ఉందన్నమాట. అనిల్ చిరు సినిమా అయితే ఖచ్చితంగా తెలుగులో హైయెస్ట్ ఓపెనింగ్ చేసుకొస్తుంది, హైయెస్ట్ గ్రాస్ సాధిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. సినిమాకి పాజిటివ్ వచ్చిందా ఇక ఏది మనకి రాదబ్బా. నిజంగా అసలు బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది. మాస్ బాక్స్ ఆఫీస్ని ఓచకోత కోసి సంక్రాంతి రంకు మొగుల్లాగా తయారైంది, దాంట్లో డౌటే లేదు. అండ్ విశ్వంబర పాన్ ఇండియా మూవీ కాబట్టి దాని మీద కూడా కొద్దిగా హైప్ ఉందన్నమాట. అండ్ బాబీ ఇప్పట్లో రాదు కాబట్టి ముందు రిలీజ్ అయ్యేటటువంటి ఫస్ట్ లుక్స్ బట్టి వీటి బట్టి మనమైతే డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇంకా అది ముందు మనం డిసైడ్ చేయాలి, ఇప్పుడైతే డిసైడ్ చేయాలి. అది ఫ్రెండ్స్ చిరంజీవి గారు లైనప్. మీకు ఏ విధంగా అనిపించింది? 3 లైనప్స్, ఈ 3 డైరెక్టర్స్ని మనం మైండ్లో పెట్టుకున్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి బ్లాక్ బస్టర్స్ వల్ల, వాళ్ళు తీసేటటువంటి కంటెంట్ వల్ల గుర్తు పెట్టుకుంటాం అనేటటువంటిది వాస్తవం. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు. 1 మూన్ 1 సన్ 1 మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది మటుకు హానెస్ట్గా చెప్పేయచ్చు. బై.